ఈ వీడియోలో మనం ఎవరైతే కొత్తగా పాన్ సెంటర్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో, పాన్ కార్డ్ ఏజెన్సీ సొంతంగా తీసుకోవాలనుకుంటున్నారో వారికి ఆథరైజ్ పాన్ సర్వీస్ తరపు నుంచి ఏ విధంగా కొత్త ఏజెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది అయితే చూపిస్తారండి కంప్లీట్ ప్రాసెస్. ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే వెబ్సైట్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్ అని కనబడుతుంది. ఇక్కడ కొత్తగా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందండి. ఇక్కడ మీరు రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిజిస్టర్ న్యూ యూజర్ పేజ్ కి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ అని చెప్పేసి అంటే ఫుల్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలండి. ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలండి. మీ ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క అడ్రస్, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వచ్చు, లేదా మీ కంప్లీట్ అడ్రస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పిన్ కోడ్, తర్వాత మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ వాట్సాప్ కి ఏదైతే లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి, వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకు వాట్సాప్ మరియు అదేవిధంగా ఈమెయిల్ ఐడికి లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్, మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడైతే చూస్ చేసుకోవాలండి. అదేవిధంగా కంపెనీ ఆర్ షాప్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు నచ్చిన పేరు అయితే మీకు ఏదైతే షాప్ ఉందో షాప్ నేమ్ లేదా కంపెనీ నేమ్ కానీ లేదా మీకు నచ్చినట్లు పేరు అయితే ఇచ్చుకోవచ్చు, మీ బిజినెస్ నేమ్. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాలండి. ఇక్కడ సెలెక్ట్ అకౌంట్ టైప్ అని చెప్పేసి చూపిస్తా ఉంది కదా, మీరు ఏజెంట్ గా మాత్రం తీసుకోవాలనుకుంటే రిటైలర్ అని చెప్పేసి ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అంటే మీరు ఏజెంట్ గా చేస్తాం, మరి కొంతమంది మీ అండర్ లో ఇంకా కొంతమందిని ఏజెంట్స్ గా ఎంచుకోవాలనుకుంటే డిస్ట్రిబ్యూషన్ అయితే తీసుకోవచ్చు అండి. వాళ్ళ ద్వారా కూడా మీకు కమిషన్ అయితే రావడం జరుగుతుంది వాళ్ళు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ పై. అదేవిధంగా సూపర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే మీ అండర్ లో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు, అలా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు నచ్చిన దాన్ని బట్టి మీరైతే మీ వర్క్ ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అకౌంట్ టైప్ అనేది మీరు ఏజెంట్ గా తీసుకోవాలనుకుంటే దాన్ని బట్టి ఛార్జ్ అయితే మీకు రావడం జరుగుతుందండి. డిస్ట్రిబ్యూటర్ అయితే సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది ఇలా సూపర్ డిస్ట్రిబ్యూటర్. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. తర్వాత పాస్వర్డ్, మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీకు అకౌంట్ కి లాగిన్ అవడానికి ఈ పాస్వర్డ్ ఇక్కడ మీరు సెట్ చేసుకున్న దాంతో అయితే మీరు లాగిన్ అయితే అవ్వాలండి. మీకు లాగిన్ అయ్యే క్రెడెన్షియల్స్ వన్స్ మీరు పే అండ్ రిజిస్టర్ అని కదండి, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు పేమెంట్ అయితే అడుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న అకౌంట్ ని బట్టి ఎప్పుడైతే మీరు పేమెంట్ కంప్లీట్ చేశారో వెంటనే మీకు అయితే లాగిన్ క్రెడెన్షియల్స్ మీకు రావడం జరుగుతుంది. మీరు వెంటనే లాగిన్ అయ్యి మీరు పాన్ కార్డ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లాగిన్ అలా అవ్వాలనేది కూడా నేను చూపిస్తానండి. మీరు ఎప్పుడైతే మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పే అండ్ రిజిస్టర్ క్లిక్ చేశారో ఇక్కడ మీకు పేమెంట్ పేజ్ కి అయితే తీసుకొస్తుందండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాయి. ఇక్కడ పేమెంట్ మెథడ్ లో ఆల్ ఏపీ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. అక్కడైతే క్లిక్ అయితే ఇవ్వాలి. ఇలా సెలెక్షన్ అయితే అవుతుంది. అయ్యాక ఇక్కడ మీ అకౌంట్ టైప్ ని బట్టి మీకు ఐడి చార్జెస్ అనేవి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ పేమెంట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది కదండి, ఇక్కడ మీరు పేమెంట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇలా మీకు ఈ విధంగా అయితే స్కాన్ రావడం, క్యూఆర్ అయితే వస్తుంది. మీ యొక్క ఫోన్ పే, గూగుల్ పే లేదా ఇతర ఏదైనా కానీ మీరు స్కాన్ చేస్తే మీకు వెంటనే పేమెంట్ కంప్లీట్ చేసుకోగానే మీ ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. మీరు యాక్టివేషన్ అవగానే మీరు అయితే యూస్ అయితే చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మీరు పాన్ కార్డ్ సెంటర్కి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా యువర్ అకౌంట్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇలా అయితే చూపిస్తూ ఉంటుందండి. ఇక్కడ మీరు ఓకే అయితే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే మీ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక పాన్ కార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు వెంటనే సపోర్ట్ కోసం సపోర్ట్ టీమ్ కూడా మీకు కాంటాక్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పాన్ కార్డ్ సెంటర్ కోసం అయితే రిజిస్టర్ చేసుకుని మీరు సొంతంగా మీ పాన్ కార్డ్స్ అయితే చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని మరింత మందికి షేర్ అయ్యేలాగా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తానండి. మీరు జాయిన్ అవడం ద్వారా మరిన్ని మంచి అప్డేట్స్ అయితే పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.